నిన్న మనం ఈ మనం నేను అనేది తెలుసుకున్న తర్వాత, నేను అంటే ఏంటి, నేను ఎవరు అనేది మనం తెలుసుకున్న తర్వాత దాన్ని మనం రకరకాల స్టేజ్ల్లో మనం ఉపయోగించడం చూసాము. ఇండివిజువల్ లెవెల్లో మనం ఎవరినైనా వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు మనం అనుభవిస్తూ వాళ్ళని మనం ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకురావడానికి చేసే ప్రయత్నం. అలాగే కాకుండా సొసైటీ పరంగా కూడా ఒక చోటే కాకుండా మనం ఒక వ్యక్తిని, ఒక మనిషిని, ఒక సందర్భాన్ని కాకుండా మొత్తం సమాజాన్ని అంతా కూడా మనం ఉద్ధరించే కార్యక్రమంలో మనం దాంట్లో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, మనం పూర్తిగా దాంట్లో చే దూరిపోయి దాంట్లో కూరుకుపోయి మన యొక్క కర్తవ్యం ఏంటి, మనం ఎక్కడున్నాం, మన స్థితి ఏంటి అనేది మర్చిపోయి మనం ఆ స్థితిలో నుంచి అవతల వాళ్ళని బయటకు తీసుకురావాలనేటువంటి ఒక కోరికతో మనం దాంట్లో కూరుకుపోతాం. మనం మన యొక్క అస్తిత్వాన్ని మనం వదిలేసుకుంటాం. అలా చేయకూడదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఎవరికి ఏది చేసినా కూడా, ఎవరి కష్టాల్లో నుంచి మనం బయటపడాలన్నా కూడా, ఈ సమాజాన్ని బయటపడాలన్నా కూడా, మనం మనం అవతల వాళ్ళని పైకి లాగే ప్రయత్నం చేయాలి కానీ మనం వాళ్ళతో పాటు దాంట్లో దిగిపోయి మనం కూరుకుపోకూడదు అని చెప్పేసి మనం చూసాం దాంట్లో. అట్లాగే ఈ ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో మనకు మనం ఆ, కాపాడుకుంటూ అవతల వాళ్ళని పైకి తీసుకురావాలి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అది సామాజిక పరంగా కూడా, అంటే సంఘపరంగా కూడా మనం ఒక మూమెంట్, కదలిక, ఓ మొత్తాన్ని అందరినీ పోగు చేసి అందరినీ ఈ స్థితి వైపు తీసుకెళ్ళడానికి కూడా మనం ఇదే సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు. వీళ్ళందరూ మనకు తెలిసి ఇప్పుడు మనం ఆక్రోశం, దుఃఖము, పగ, కోపము, రకరకాలైనటువంటి ఇట్లాంటి స్థితిలో మనకు ఈ సమాజం ఉంది. ఈ సమాజం అక్కడి నుంచి తీసుకెళ్లి ప్రేమైక సమాజంలోకి, ప్రేమైక ప్రపంచంలోకి మనం వీళ్ళందరినీ మార్చాలి అని చెప్పి కూడా మనం ఈ ఈ సిద్ధాంతం ఎవరితో ఏదైతే ఉందో మన దాంట్లో పూర్తిగా కూరుకుపోకూడదు అనే సిద్ధాంతాన్ని మనం చూసుకోవాలి. మన చీకట్లో ఉండి చీకటితో పోరాడు. చీకటితో ఏం పోరాడతాం? చీకట్లో ఏం కనిపిస్తుంది, ఏం కనపడదు. విషయం చీకట్లో ఏమీ అక్కడ ఉన్న వస్తువులు ఏమీ కనపడవు. అంతేకాకుండా చీకటిని మనం ఒక ఫీలింగే కానీ అది మనం ప్రాక్టికల్ గా ఒక వస్తువు ఆబ్జెక్టివ్ గా ఏం కనపడదు కాబట్టి మనం దాంతో పోట్లాడు. అలాగే అది ఒకవేళ కనుక మనం అలా పోరాడాలి అనుకుంటే ఈ భిన్న ధృవాలు అయినటువంటి అవన్నీ మనకి ఏకమవుతాయి అన్నమాట, ఇంకా బలంగా తయారవుతాయి. అందుకని చెప్పి మనం ఒకసారి మనం ఒక వాదనలోకి ఇద్దరు వాదించుకుంటున్నారు అనుకోండి, మనం వాళ్ళలో వాదనలో మనం కూడా జాయిన్ అయ్యాం అనుకోండి, మనకు కూడా ఏదో కొంచెం తెలుసు అని చెప్పి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుద్ది, వీళ్ళు వాదించుకునే వాళ్ళుతో పాటు మనం ఒకవైపుకి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో మన ఐడియాలజీతో మ్యాచ్ అయినప్పుడు, మనం సైద్ధాంతిక పరంగా ఇద్దరు ఒకటి అయినప్పుడు మనం ఒకళ్ళ వైపు వెళ్ళిపోతాం. అది అలా వెళ్ళకూడదు అనమాట. ఒకటితో మనం గుర్తింపబడకూడదు అనమాట. సో దాంతో ఏమవుద్ది, అవతల వాడు, రెండో వాడు, అవతల వ్యక్తి, మన యువతల వ్యక్తితో మనం ఆ గుర్తింపబడినప్పుడు, యువత సపోర్ట్ చేసినప్పుడు అవతల వ్యక్తి మనకి శత్రువుగా తయారవుతాడు. శత్రువుగా తయారవడం కాకుండా ఈ మన కూడా ఈ స్పృహ అనేది లేకుండా చేసుకుంటాం. అందుకని ఈ వచ్చిన సమాచారం ఏదైతే ఉందో, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరిలో ఉన్న సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం తీసుకొని మనం వాళ్ళిద్దరికి వీలైతే చెప్పడం, లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ అవేర్నెస్ అనేది మనం వాళ్ళిద్దరు అవగాహన అనేది ఒక సందర్భాల్లో మనం వాళ్ళ దాన్ని బయటికి తీసుకొచ్చి మనం దాన్ని ఇన్ఫర్మేషన్ అంతా దాన్ని ఉపయోగించుకొని దాంతో మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. లేదంటే ప్యాసివ్ రెసిస్టెన్స్, ఓకే మాట్లాడు, నేను బయటపడక్కర్లేదు, మన కామ్గా వెళ్ళిపోతుంటాం అనమాట. మనతో ఏదేమైనా కానీ మనం వీటిల్లో ఎవరితోనో వాదనలో వాటిలో దిగేటప్పుడు మాత్రం మనం ఎటువంటి నెగిటివ్ ఫామ్ లోకి మనం వెళ్ళకూడదు. అందుకని లవ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించగలగాలంటే
నీకు శత్రువులే ఉండకూడదు అని చెప్పి. మనం అనుకుంటాం, ఇంగ్లీష్లో సామెత ఉంది, చిన్నప్పుడు స్కూల్స్ లో రాసేవాళ్ళు గోడ మీద, లవ్ దై నైబర్ అని చెప్పి. ఉండేదా మీకు ఎవరికైనా స్కూళ్ళలో అట్లా? ఉం? హలో. గమనించినట్టు ఏం గుర్తులేదు సార్. ఉం. తెలుగు సామెతలే కానీ ఇంగ్లీష్ సామెతలు తక్కువ. ఉం. ఇంకా మిగిలిన ఎవరన్నా? నేను వినలేదు సార్. లవ్ దై నైబర్ అంటే పొరుగువాడిని ప్రేమించు, అది రాసి ఉంటారు కదా. yes. అది ఉంది అవును కదా, సార్. అది గోడల మీద అది ఉండి ఉంటుంది కదా. అది అది సత్యమేవ జయతే. చర్చెస్ ఉం? పైన ఉంటాయి సార్ అవి. నీ చర్చెస్ దగ్గర అయితే నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని ఉండడం చూసాము. అదే, ఈ సత్యమేవ జయతే ఉంటుంది, ధర్మంచార అని ఉంటుంది, అట్లా పొరుగువాడిని ప్రేమించు, ఇట్లా అవును. రకరకాలవన్నీ అప్పుడు స్కూల్స్ లో రాసేవాళ్ళు. ఎందుకంటే అది చదివి 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 మనకు కూడా అట్లాంటిది ఏదైనా ఆలోచన వస్తుంది అని చెప్పేసి. అవును అట్లాగే సార్. లవ్ యువర్ ఎనిమీస్ అంటే నీ శత్రువుని నువ్వు ప్రేమించేట, నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించిన, పొరుగు వాడితో ఎప్పుడు మన తగాదాలు అట్లా పెట్టుకోకూడదు అని. ఎప్పుడైతే నువ్వు దీంట్లో ఈ పని చేయటంలో దీనికి ఈ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావో, దాంట్లో మునిగిపోతావో, నువ్వు అందులో మంచి నిన్ను మర్చిపోవటం అనేది, నువ్వు దాంట్లో లేనపోవటం అనేది చాలా తేలిక అనమాట. అందుకని చెప్పి నువ్వు ఎప్పుడు జాగరూకతతో ఉండాలి. అట్లాగే నువ్వు ఈ ప్రజెంట్ లో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. ఈ ఈ పై అవసరాలు ఏదైతే ఉన్నాయో, క్యాజువల్ గా సహజంగా వచ్చే అవసరాలు ఏవి ఉన్నాయో అవన్నీ నీ ప్రైమరీ కోసం అనమాట. పై అంటే మనకు అర్జెంట్ గా ఇమ్మీడియట్ గా అటెండ్ అవ్వాల్సిన ఉంచుకోవాలి. కానీ ఈ ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయాన్ని పంచటం అనేది, రాక ఈ అవతల వాళ్ళని ఎన్లైటన్ చేయటం అనేది, పైకి తీసుకురావటం అనేది మాత్రం మన టీచింగ్, వాళ్ళకి నేర్పడం అనేది మాత్రం మనకు ప్రైమరీ ఆబ్జెక్టివ్ గా ఉండాలన్నమాట. మొట్టమొదటి పని మనకు అదే అనమాట. అట్లాగే ఈ ప్రేమించటం అనేది, శాంతిని పంచటం అనేది మనం ఈ ప్రపంచానికి ఇచ్చేటువంటి ఒక అత్యుత్తమమైన ఒక బహుమతి అని చెప్పి నేను చూసాము. దాంతోపాటు మీనింగ్ ఆఫ్ సరెండర్ అంటే ఏంటి అనేది కూడా నేను చాలాసార్లు చూసాం. మనం సర్వస్వ శరణాగతి, మనం అర్పించుకోవటం, శరణాగతి చేసుకోవటం. నాయిగా ఏదైనా అన్నిటి నువ్వే, నాకేమీ లేదు, నేనేమీ లేదు, సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అని చెప్పి అనుకోవటం అనేది నేను చూసాం. అయితే ఈ సరెండర్ అనేది, సర్వ శరణాగతి అనేది ఎలా వస్తుంది అంటే, నీ అహాన్ని వదిలేసినప్పుడు, నేను అనేటువంటి అహాన్ని నువ్వు వదిలేసినప్పుడు నువ్వు ఈ శరణాగతి పొందటానికి నీకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను చూసాము. ఇవాళ దాంట్లోకి ముందుకెళ్దాం. రోజు అవుతున్నారు, మన గారు చదువుతారా? భవానీ గారు చదువుతారా? ఏంటండి? ఇది చదువుతారా మీరు? అంటే సార్, మాకు నేను ఎట్లా ఉంటుంది అర్థం కాలేదండి. అమ్మా? నేను చదువుతాను సార్. సరే, ఓకే. చదవండి. ఓకే సార్. Acceptance of the now. You mentioned surrendered of a few times. I don't like that idea. It sounds somewhat fatalistic. If we always Fatalistic. fatalistic. If we always accept the way things are, we are not going to make any effort to improve them. It seems to me what progress is all about, both in our personal lives and collectively, is not to accept collectively is not to accept the limitation of the present, but to strive to be beyond them and create something better. If we had not done this, we would still the living in caves. How do Still you? be living. చూడండి, కరెక్ట్ గా అక్కడ వర్డ్స్ తప్పులు పడుతున్నాయి. We would still be living in caves.
we would still be living in caves. How do you reconcile surrender with changing things and getting things done? యాక్సెప్టెన్స్ ఆఫ్ ది నవ్. మనం ఈ నవ్ అనే దాని గురించి చాలా చూసాము, ఇప్పుడు దాకా చాలా సార్లు విన్నాము, మాట్లాడుకున్నాము. ఈ ప్రస్తుతం ఉన్న దాన్ని, వర్తమాన స్థితిని మనం అంగీకరించాలి ముందు. అది ఏం చేయాలి, అలా చేయాలి. మనం ఎంతసేపు గతంలోనో భవిష్యత్తులోనో బతుకుతున్నాం. ఎంతసేపు ఏం చేస్తాం, మనం 24 గంటలు 23 గంటల 59 నిమిషాలు గడిచిపోయిన దాని గురించి తలుచుకుంటూ ఉంటాం. లేదు అంటే నాకు రాబోయే జీవితం, లేకపోతే నాకు రాబోయే రోజులన్నీ ఇలా ఉంటాయి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉంటాయి అని చెప్పి భవిష్యత్తు గురించి తలుచుకుంటాం. అంతేగాని ఇప్పుడు ఈ క్షణము అనే దాని గురించి మనం తలుచుకోవట్లేదు. అందుకని ముందు అసలు నువ్వు ఏం చేయాలి అంటే ఈ క్షణాన్ని నువ్వు అంగీకరించాలి. ఏది శాశ్వతం కాదు, ఈ క్షణము శాశ్వతం కాదు. ఈ క్షణం నుంచి వచ్చే క్షణానికి ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి మనం దాన్ని ముందు అంగీకరించడం అనే దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని ఎలా అనేది మనం ఇప్పుడు చూస్తాము. క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఇంత చదివిన తర్వాత, రామాయణం అంతా చదివిన తర్వాత మనకేం సందేహం వచ్చింది? రామాయణం అంతా చదివిన తర్వాత ఏం సందేహం వచ్చింది? రాముడికి సీతేమో, అదే కదా. అవును సార్. మనకని ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత మనకి ఏం సందేహం వచ్చింది అనేది ఈ క్వశ్చన్లో అనమాట. యూ మెన్షన్ సరెండర్ ఏ ఫ్యూ టైమ్స్. ఇప్పుడు దాకా మీరు చాలా చోట్ల సరెండర్ 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 అని చెప్తున్నారు కదా. శరణాగతి పొందు, శరణాగతి పొందు, శరణాగతి పొందు అని చెప్తున్నారు కదా. అదేంటి అని ఐ డోంట్ లైక్ దట్ ఐడియా. అసలు శరణాగతి నేను ఎందుకు ఎవరికైనా చేయాలని ఆలోచనే నన్ను అసలు. ఇట్ సౌండ్ సమ్ వాట్ ఫ్యాటలిస్ట్. అదేదో ఒక పెద్ద నేరం లాగాను, ఒక పెద్ద గురి శిష్యు లాగాను కనిపిస్తుంది. ఇఫ్ వీ ఆల్వేస్ యాక్సెప్ట్ ద వే థింగ్స్ ఆర్, వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ దెమ్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చెప్పాం, మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు చూడు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు అంగీకరించు అని కదా మనం చెప్తున్నాం. ఒక పువ్వు ఉంది, గులాబీ పువ్వు ఉంది, రోజ్ కలర్లో ఎర్ర రంగులో ఉంటుంది. ఎర్ర రంగులోనే ఎందుకు ఉండాలి, పసుపు రంగులో ఎందుకు ఉండకూడదు, లేకపోతే పచ్చ రంగులో ఎందుకు ఉండకూడదు, ఇంకో రంగులో ఎందుకు ఉండకూడదు, ఇలాగే ఎందుకు ఉండాలి అని నువ్వు ఎందుకు అంటావు అట్లా? నువ్వు దాన్ని ఎలాగే ఉందో అలాగే యాక్సెప్ట్ చెయ్యి. అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు, అది కోపదారో లేకపోతే శాంతిదారో, శాంతంగానో కోపంగానో లేకపోతే చికాకుగానో ఉంటాడు. నీకెందుకు మార్చాలని నీ ప్రయత్నం? నువ్వు యాక్సెప్ట్ చెయ్యి ఉన్నట్టుగానే. నువ్వు మారు, వాళ్ళని ఎందుకు మార్చాలని ప్రయత్నం చేస్తావు అని మనం చెప్తున్నాం. అటువంటప్పుడు ఇప్పుడు దీన్ని మార్చాలి, ఇంకా బాగు చేయాలి, వాళ్ళని మనం బాగు చేయాలి అనుకునేటువంటి ఆలోచన లేనప్పుడు, మనం వాళ్ళ గురించి ఏమి ఒక ఎఫర్ట్ అనేది, ఒక ప్రయత్నం అనేది ఏమి చేయనప్పుడు, అది అట్లయితే, ఇవన్నీ ఉన్నట్లయితే మనం ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరించి దాన్ని మార్చడానికి కానీ, ఇంకా పెంచడానికి, ఇంకా దాన్ని బాగు చేయటానికి కానీ ప్రయత్నం కనుక చేయనట్లయితే, ఇట్ సీమ్స్ టు మీ అది ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసేటైతే మనము దాన్ని మార్చడానికి ఎటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు కదా. అవతల వాడు ఎప్పుడు కోపంగా ఉంటాడు, వాడిని మార్చాలనేటువంటి ప్రయత్నం మనం చేయక్కర్లేదు కదా. అప్పుడు యాజిట్యూడ్ ఉండేటైతే మనకు ఎందుకు చేయాలి? అప్పుడు మనం ఈ ప్రవచనాలు చెప్పి లేకపోతే టీచింగ్స్ చేసి మనం సభలు పెట్టి తర్వాత అందరినీ మీరు మారండి అని చెప్పడంలో అర్థమేముంది? అర్థమే లేదు కదా. ఇట్ సీమ్స్ టు మీ వాట్ ప్రోగ్రెస్ ఈజ్ ఆల్ అబౌట్. అసలు అభివృద్ధి అంటే ఏంటి? అది ఈ మనం చెప్పేదాని గురించి, అభివృద్ధి గురించి అసలు ఏంటి? బోత్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్ అండ్ కలెక్టివ్లీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, లేకపోతే మన సమాజ పరంగా కానీ, మన సంఘపరంగా కానీ మనం చూసుకున్నట్లయితే, మనం ఏది ఎక్కడున్నదాన్ని అక్కడ ఉన్నట్టుగానే మనం అంగీకరించేట్లయితే ఈ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది? ఈజ్ నాట్ టు యాక్సెప్ట్ ది లిమిటేషన్స్ ఆఫ్ ద ప్రెసెంట్. అది అభివృద్ధి అనేది ఇప్పుడున్న హద్దుల్ని, ఈ పరిమితులు ఏవైతే ఉన్నాయో, లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో
ఇప్పుడున్న దాన్ని మనం అంగీకరించట్లేదు. ఇప్పుడున్న దాంట్లో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులు మనం అంగీకరించట్లేదు. బట్ టు స్ట్రైవ్ టు గో బియాండ్ దెమ్. బట్ కాకుండా మనము ఇంకా దాన్ని దాటి, ఆ పరిమితులను దాటి మనం అవతలకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తాం. అండ్ క్రియేట్ సంథింగ్ బెటర్. ఇప్పుడు నువ్వు ఉన్న జీవితంలో, ఈ పరిమితులతో కూడిన ఈ జీవితంలో నువ్వు గనక అవతలకి వెళ్ళి నీకు ఇంకా అవతల కట్ట దాటి, ఒడ్డు దాటి అవతల ఏముందని నువ్వు చూడకపోతే, నువ్వు దాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలనేది లేకపోతే, ఇదంతా ప్రయోజనం ఏముంది? ఈ ప్రవచనాలు చెప్పి నువ్వు నేను అనేది తెలుసుకున్నాను, నేను ఇది నా యొక్క అసలు రూపం ఇది అనేది నువ్వు తెలుసుకునే ప్రయోజనం ఏముంది? ఇఫ్ వీ హ్యాడ్ నాట్ డన్ దిస్, వీ వుడ్ స్టిల్ బి లివింగ్ ఇన్ కేవ్స్. ఒకవేళ ఈ అభివృద్ధి అనేది గనక మనము ఎప్పటికప్పుడు అవతల ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం కనుక మనం చేయకపోతే, అంటే మనం ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ కనిపిస్తుంది, ఈ లైట్ పడినంత వరకు మనకు అనిపిస్తుంది. ఆ లైట్ అవతల ఏముంది? మనకి చీకటి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని అన్వేషించుకుంటూ, దాన్ని పెంచుకుంటూ, దాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఆ లైట్ ఇంకొంచెం లైట్ పెంచుకుంటూ, ఆ చీకటి అవతలకి వెళ్తూ మనం చేస్తూ ఉంటే, చేస్తూ ఉండకపోయినట్టయితే మనం ఇప్పుడు కూడా ఆ పాత రోజుల్లో లాగా కొన్ని శతాబ్దాల వెనక ఆ గుహల్లో ఎలా బతికేవాళ్ళు అలాగే బతికేవాళ్ళం కదా. మనకి ఇవాళ ఉన్న ఇవన్నీ మనకు అవసరం లేదు కదా, వచ్చాయి కాదు కదా. హౌ డు యూ రికన్సైల్ సరెండర్ విత్ చేంజింగ్ థింగ్స్ అండ్ గెటింగ్ థింగ్స్ డన్? ఈ సరెండర్ అనేదాన్ని, శరణాగతి చేయటం అనేదాన్ని నువ్వు చేంజింగ్ థింగ్స్, ఇప్పుడున్న వస్తువుల్ని మనం మార్చేట్టుగాను, దాన్ని ఇంకా పని పూర్తి చేసేట్టుగాను, ఈ రెండింటిని ఎలా సమన్వయం చేస్తావు? ఓ పక్కన నువ్వు శరణాగతి అంటున్నావు, నాకేం సంబంధం లేదు, నేను చేసేదంతా నాకు తెలియదు, ఇదంతా నువ్వు చేసింది, నువ్వు చెప్పింది, నీ చేతులతోనే నువ్వే ఇస్తున్నావు నాతో, అంతా నువ్వే చేయించట్లేదు నాతో, లేకపోతే నువ్వే నన్ను కూర్చోబెట్టావు, నువ్వే నన్ను నిలబెట్టావు, ఏది చేసినా నీదే అని మనం శరణాగతి చేస్తున్నాం కదా. అహాన్ని వదిలేసి మనం ఈ శరణాగతి అనే దాన్ని మనం పొందుతానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, నువ్వు దాన్ని, నీకు సంబంధం లేదు, నువ్వు డిటాచ్మెంట్ అయిపోయింది, నువ్వు విరక్తి చెందావు, అన్నిట్లో నుంచి వైరాగ్యం తీసుకున్నావు, నీకేది అంటదు, తామరాకు మీద నీటి బొట్టులో ఉన్నావు నువ్వు. అట్లాంటి దాన్ని నువ్వు తీసుకొచ్చి ఈ పనులు పూర్తి చేయటం కానీ, లేకపోతే వస్తువుల్ని మార్చడం కానీ, ఇప్పుడు ఉన్నదాన్ని మనం సమాజాన్ని మార్చడం కానీ, ఈ రెండు ఎలా సమన్వయం చేస్తావు? ఒక పక్కన నువ్వేమంటున్నావు, నేను శరణాగతి చేసుకున్నాను ఆ స్వామికి, దేవుడికి, నేను అయిపోయింది, నాకేం సంబంధం లేదు, ఏది చేసినా నేను, నా ద్వారా ఏది జరిగినా కూడా అదంతా అయింది అని చెప్పి పక్కన చెప్తావు. మరి అభివృద్ధి అనేదాన్ని, నువ్వు ఈ పనులు చేసుకోవడం అనేదాన్ని, కంప్లీట్ చేసుకోవడం అనేదాన్ని, ప్రోగ్రెస్ అనేదాన్ని నువ్వు రెండు ఎలా సమన్వయం చేస్తావు రెండింటిని అనేది ప్రశ్న. ప్రశ్న ఇంత పెద్దగా ఉంది, సమాధానం ఎంత ఉంటుంది? చదవండి. సార్ చదువుతున్నాను. చదవండి. To some people, surrender may have negative connotations, implying connotations, implying defeat, giving up, falling to rise to the challenge of life, becoming lethargic, and so on. True surrender, however, is something entirely different. It does not mean to passively put up with whatever situation you find yourself in and to do nothing about it. Nor does it mean to cease making plans or initiating positive action. Initiating positive action. Surrender is the simple but profound. అక్కడ ఆ పారాగ్రాఫ్ అయిపోయిన మళ్ళీ వెళ్దాం. To some people, surrender may have negative connotations, implying defeat, giving up, failing to rise to the challenge of life, becoming lethargic, and so on. చాలా మంది, కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, సరెండర్ అంటే, శరణాగతి చేయటం అంటే
నువ్వన్నీ భగవంతుడికి అర్పించేసుకున్న తర్వాత, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనుకున్న తర్వాత ఇంకా నీకు మిగిలింది ఉంది అని కొన్ని ప్రతికూలమైనటువంటి సందర్భాలు, కానోటేషన్స్ అంటే ఒక సామెత లాంటిది, లేకపోతే ఒక సందర్భం అన్నమాట. ఇట్లాంటి నెగిటివ్ ఆలోచనలన్నీ, ప్రతికూలమైన ఆలోచనలన్నీ వస్తుంటాయి. దాని అర్థం ఏంటంటే ఇంప్లాయింగ్ డిఫీట్, ఓడిపోవటము, లేకపోతే వదిలేయటము, లేకపోతే ఛాలెంజెస్ వచ్చినప్పుడు, జీవితంలో మనకు కొన్ని సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని మనం ఫేస్ చేయటము, లేదు అంటే సోమవారపోతనానికి రావటం. ఇట్లాంటి రకరకాలైనటువంటి, చాలా మందికి రకరకాలైనటువంటి అర్థాలు గోచరిస్తాయి. సరెండర్ అంటే ఏంటి? మన దేవుడికి సరెండర్ అయిపోయాము కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు, మనం ఏం చేసినా ఆయన చేయిస్తాడు. మనం ఏం చేయలేదు అంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వేం చేయకుండా కూర్చో అని చెప్పాడు, అందుకని నేను కూర్చుని ఉన్నా. దేవుడు లేవమని చెప్పినప్పుడు లేవుస్తా, దేవుడు నాకు చదవమని చెప్పినప్పుడు చదువుతా, వినమని చెప్పినప్పుడు వింటా. అన్నిటికీ ఆయనకి కృష్ణార్పణం కదా, నాకేం సంబంధం లేదు కదా అని చెప్పి చాలా మందికి ఇట్లాంటి ప్రతికూలమైన భావాలు, ఆలోచనలు వస్తాయి. ట్రూ సరెండర్ హవెవర్ ఈ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. కానీ నిజమైన శరణాగతి అనేది అది చాలా వేరు. మామూలుగా నువ్వు అనుకునేది కాదు, పూర్తి భిన్నమైంది. నువ్వు అనుకున్నది ఇట్లా సోమరిపోతానంతో కూర్చొని నేను ఏం చేసినా ఇది దేవుడికి కదా కాబట్టి దేవుడు నన్నేం పని చేయించట్లేదు, నన్నేం పని చేయొద్దని చెప్పాడని చెప్పి సోమరిపోతానంగా కూర్చోవటం కాదు సరెండర్ అంటే. అది వేరు. అదేంటంటే ఇట్ డస్ నాట్ మీన్ టు ప్యాసివ్లీ పుట్ అప్ విత్ వాట్ ఎవర్ సిచ్యుయేషన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ అండ్ టు డూ నథింగ్ అబౌట్ ఇట్. అది నువ్వు నిర్లిప్తతతో నిశ్శబ్దంగా ఒక్కో చోట కూర్చునుండి నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా కానీ నువ్వేమీ దాని గురించి చేయకుండా ఉండటం అనేది శరణాగతి కాదు. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు చెట్టు కింద, పైనుంచి కొమ్మ కింద పడుతుంది, నేను శరణాగతి చేశాను, నాకు దెబ్బ తగిలిన ఆయనకే కదా దెబ్బ తగులుతుంది అని చెప్పి నువ్వు కూర్చోకూడదు. నాలుగు కూర్చుంటారా శరణాగతి చేశామని? కూర్చోలేం సార్ అలా. మన ప్రయత్నం కూర్చోం మనం కదా, పక్క జరుగుతాం కదా. ఆయన వచ్చి కాపాడుతాడో లేదు, ఎందుకు వచ్చింది, ముందు మనం పక్క జరగాలని అయితే జరిగేస్తాం కదా. అది ఏ సందర్భంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు కూడా నువ్వు దాన్ని సరెండర్ అంటే దాని అర్థం నువ్వేమీ చేయకుండా కూర్చోమని కాదు. నాట్ డస్ ఇట్ మీన్ టు సీజ్ మేకింగ్ ప్లాన్స్ ఆర్ ఇనిషియేటింగ్ పాజిటివ్ యాక్షన్. అంతేకాదు నువ్వు ఏ ప్రణాళికలు వేయకుండా నువ్వు ఒక సానుకూలమైనటువంటి చర్యని నువ్వు మొదలు పెట్టకుండా ఉండటం కాదు. శరణాగతి చేసేసాను కాబట్టి నాకు ఏది చేసినా, నేనేం చేసినా ఆయనదే కాబట్టి, నాకు నా మీద చెట్టు కొమ్మబడినా, లేకపోతే నా కాలికి దెబ్బ తగిలినా, ఏ చేసినా ఆయనే కాబట్టి నేను కాళ్ళ మీద, రాళ్ల మీద, రప్పల మీద నేను కాళ్ళు కొట్టుకుంటూ తిరుగుతాను అంటే కాదు. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ. నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలే. నువ్వు నేను శరణాగతి చేయమన్నాను కదా అని చెప్పి అన్ని నువ్వేమీ చేయకుండా కదలకుండా కూర్చోవటం అనేది కాదు. నువ్వు నీ పని నువ్వు చేస్తూ ఉండు అని చెప్పి. ఇప్పుడు నేను శరణాగతి చేశా కాబట్టి ఇంక నేనేం చేయక్కర్లేదు, నేను కూర్చుంటే సరిపోద్దని కాదు. చూద్దాం. ఎస్, సరెండర్ Surrender is the simple but profound wisdom of yielding rather than opposing the flow of life. The only place where you can experience the flow of life is the now. So the surrender is to accept the present moment unconditionally and without reservation. It is to relinquish inner resistance to what is. Inner resistance is to say no
to what is truth, mental judgment, and emotional negativity. It becomes particularly pronounced when things go wrong, which means that there is a gap between the demand or regarding expectation of Rigid your expectations of your mind on and what is. చదివేనా సార్ మొత్తం? అయిపోయింది అంతే కొంచెం. Is the pain gap. If you have lived long enough, you will know that things go wrong quite often. It is precisely at those times then surrender need to be practiced if you want to eliminate pain and sorrow from your life. Acceptance of what is immediately frees you from mind identification and thus reconnected you with being. Distance is the mind. So sorry, తప్పులు వస్తుంటాయి. ఆడికి అన్నం పెట్టి మీరు త్వరగా చదవాలని చెప్పేసి అని అక్కడ ఏముందని మీరు చూడటంలా. అవును సార్, ఆడు అంటే అందుకు గమ్ముని ఆడికి ముద్దలు పెడుతుంటే అన్నం పెడుతుంటే చదువుతున్నాను. అదే ఫోకస్ అనేది మీకు ఒక చోట ఉండాలి. అవును సార్. మీరు అటు ఏమో మీ కాన్సన్ట్రేషన్ ఒక పక్కన ఉంది, మీ కళ్ళు ఒక పక్కన ఉన్నాయి. దాంతో రెండేపులో పొరపాట్లు జరుగుతాయి. మేము ఎవరైనా చదువుతాంలే మ్యామ్, మీరు చూడండి. అది దానివల్ల ఫోకస్ ఎప్పుడైతే మీకు డివైడ్ అవుద్దో ఆటోమేటిక్ గా ఇట్లాంటి జరుగుతాయి. అది అందులో ఇంకోటి ఏంటి, మీకు స్టార్టింగ్ అక్షరం మీకు ఒకటి వచ్చేటప్పటికి దానికి కనెక్ట్ అయిన వర్డ్ ఏది ఉందో అది చదివేస్తున్నారు, అలవాటైంది. అది మీరే కాదు, చాలా మంది జరుగుతుంది మామూలు చెప్పిన. Surrender is the simple but profound wisdom of yielding to rather than opposing the flow of life. సరెండర్ అంటే, శరణాగతి అంటే చాలా సింపుల్, చాలా తేలిక చిన్న విషయం. అట్లాగే ప్రొఫౌండ్ విజ్డమ్, చాలా గొప్ప జ్ఞానం. ఆఫ్ యీల్డింగ్ టు రాదర్ దాన్ అపోజింగ్ ది ఫ్లో ఆఫ్ లైఫ్. నీ జీవిత ప్రవాహం, జీవన ప్రవాహం ఏదైతే ఉందో దానికి ఎదురెళ్ళటం కాదు. సరెండర్ అంటే మన ప్రవాహానికి ఎదురీదటం కాదు, దాంతో పాటుగా వెళ్తాం. ప్రవాహంతో పాటుగా వెళ్తూ ఎదురీదకుండా నిన్ను నువ్వు గుర్తించుకోవటం, నిన్ను నువ్వు శరణాగతి చేసుకోవటం అనేది శరణాగతి. సరెండర్ అంటే శరణాగతి అంటే ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఈజ్ ది నౌ. నువ్వు ఈ ప్రవాహంతో పాటు నువ్వు వెళ్ళటం అనేది నీకు తెలియాలంటే, నువ్వు అనుభవించాలి అంటే ఒకే ఒక్క ప్లేస్ ఉంది. అదేంటి అంటే నౌ, వర్తమానం. మనం ప్రవాహంలో నీళ్ళలో కొట్టుకుపోతూ, నేను గతంలో నేను ఈత నేర్చుకుని ఉన్నట్టయితే బాగుండేది, వాడు కొట్టుకుపోయి ఉండేవాడిని కాదు, లేకపోతే ఈ ప్రవాహం కొట్టుకుపోతుందని ఎక్కడ తీసుకెళ్తుందో, ఏ రాళ్ళ మీద నుంచి, కుప్పల మీద నుంచి, గట్ల మీద నుంచి, పర్వతాల నుంచి కింద పడేస్తావు అని కాదు. నువ్వు దాన్ని తెలుసుకోవాలి, అనుభవించాలి అంటే, నువ్వు ఆ ఫ్లో ఆఫ్ లైఫ్ని అనుభవించాలి అంటే నువ్వు ఇప్పుడు ఉన్నదాన్ని కనుక నువ్వు ఈ వర్తమానంలో ఉండాలి. ఇప్పుడు నేను ప్రవాహంతో పాటు మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రవాహంతో పాటు ప్రయాణం చేసేటప్పుడు సపోజ్ మనం బోట్లోనే వెళ్తున్నాం ప్రవాహంలో, అప్పుడు బోట్ కూడా బోట్ మనం ఎదురు తెప్పేస్తే వెళ్తుందా? వెళ్తుంది, కానీ ఎంత దూరం వెళ్ళగలం? ఎంత కష్టం అది. ఎదురైతే ఎంత కష్టం. ప్రవాహానికి ఎదురు మనం తెప్పేసుకుని వెళ్ళటం కూడా అంతే కదా. అదే కనుక నువ్వు నేను ఈ వర్తమానంలో కనుక ఉండేటైతే, అది తెలుసుకోవాలి అంటే, అనుభవం కావాలి అంటే, ఈజ్ టు సరెండర్ ఇట్, టు యాక్సెప్ట్ ద ప్రజెంట్ మూమెంట్ అన్కండిషనల్లీ అండ్ వితౌట్ రిజర్వేషన్. ఈ వర్తమానాన్ని, ఇప్పుడు ఈ క్షణం అనేదాన్ని
నువ్వు ముందు అసలు ఎటువంటి పరిమితులు, హద్దులు, ఎటువంటిది ఏమీ లేకుండా నువ్వు దాన్ని అంగీకరించాలి. ఈ క్షణం అనేది ఒకటి ఉంది, దానిలో మనం ఉన్నాము అనే దాన్ని నువ్వు ఎటువంటి పరిమితులు కానీ, ఎటువంటి రిజర్వేషన్స్, ఎటువంటి సందిగ్ధాలు కానీ లేకుండా, సందేహాలు లేకుండా నువ్వు ముందు దాన్ని అంగీకరించు. అంగీకరిస్తే నీకు అనుభవం ఏంటో తెలుసు. ఇట్ ఈస్ టు రెలింక్విష్ ఇన్నర్ రెసిస్టెన్స్ టు వాట్ ఈస్. అంటే నువ్వు పరిమితులు లేకుండా అంగీకరించడం అంటే ఏంటి అంటే, రెలింక్విష్ ఇన్నర్ రెసిస్టెన్స్. నీకు లోపల ఉన్నటువంటి ఆ నిరోధక భావం ఏదైతే ఉందో, దీన్ని ఆపుదాము అనే ఆలోచన ఏదైతే ఉందో, ముందు దాన్ని వదిలి, అంటే ప్రవాహాన్ని, నీకు వచ్చే ఆలోచనల్ని రాని వాటిని నువ్వు వాటిని ఆపొద్దు. అది ఏమిటి అనేది వాట్ ఈజ్ అంటే ఏమిటి అది అనే దాన్ని ఏదో ముందు నువ్వు లోపల రాని. ఇది మన వనకొచ్చేతో పనికిరాదు, ఎందుకు వచ్చిందని మనం అక్కడే ఆపేయద్దు, గుమ్మం దగ్గరే. మన ఆలోచనలోకి ఎన్నో వస్తుంటాయి మన ప్రమేయం లేకుండానే, రాని వాటిని దాన్ని ఫిల్టర్ చేయి. మనకు కావాల్సిన ఆలోచనలు ఏంటి, అక్కలేని ఆలోచనని వడబోసి అక్కలేని ఆలోచనల మీద నువ్వు ఆలోచించుకు, అవసరమైన ఆలోచనలు మాత్రమే నువ్వు మనసు పెట్టు. ఇన్నర్ రెసిస్టెన్స్ ఈస్ టు సే నో టు వాట్ ఈస్. ఇన్నర్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? లోపల మనం అంగీకరించకపోవటం అనేది ఏంటంటే, అది అక్కడ ఏముంది అనే దానికంటే ఇప్పుడు మనకు అవసరం లేని వాటికి మనం నో అని చెప్పటం అన్నమాట. త్రూ మెంటల్ జడ్జ్మెంట్ అండ్ ఎమోషనల్ నెగిటివిటీ. మనం మానసికంగా లేకపోతే మైండ్తో మనం జడ్జ్ చేస్తాం కదా, ఇది కరెక్టా కాదా, ఇదేంటి ఉందా లేదా, అది చేయకుండా, ప్లస్ ఎమోషనల్ నెగిటివిటీ, మన భావోద్వేగ పరంతో మనం ఈ ప్రతికూల భావాలు వీటిని ఆపేయటం. ఇన్నర్ రెసిస్టెన్స్ ఈస్ నువ్వు వీటన్నిటికీ నువ్వు చెప్పు. నువ్వు ముందు ఏదైనా విషయాన్ని జడ్జ్ చేయటం, ఇది కరెక్టా కాదా, మంచిదా కాదా, అవునా కాదా. సపోజ్ మనం కూరలు కొనే దగ్గర ఏం చేస్తాం? కూరలు కొంటారు కదా మీరంతా, ఏం కొనాలని ఏమోనండి, ఆలోచిస్తాం. అదే ఏమోనండి మా ఆయన కొనుక్కోతాను నాకు తెలియదండి అంటారు. లేదు సార్, ఏది కొనాలా వద్దా, ఇప్పుడు ఇంట్లో ఉన్నాయా అని ఆలోచిస్తాను. అదొకటి. సరే, బంగాళదుంపలు కొనాలని డిసైడ్ అయ్యాం. అప్పుడేం చేస్తారు? ఎంత రేట్ అడుగుతాము, ఒక్కసారి బార్గెన్ చేస్తాము, సరే, లేకపోతే కరెక్ట్ రేటు కుదిరింది, మంచిగా ఉన్న వాటిని తీసుకుంటాం సార్. మంచిగా అంటే వేరే కనపడగానే చూస్తే తెలుస్తుందా? అదే మంచి కనపడేయడము అంటే ఒకసారి టచ్ ఒక చేసి కూర చూస్తాము. ఒక కూరలు ఎట్లా సెలెక్ట్ చేస్తారనే దానికి ఇన్ని ప్రశ్నలా. పట్టుకుంటాం, బంగాళదుంప పట్టుకుంటాం, గట్టిగా ఉందా లేదా అని చూస్తాం, దాంట్లో నలుపు ఉందా తెలుపు ఉందా అని చూస్తాం. తర్వాత మొక్క ఉంటది కదా, దాన్ని ఏమంటారు, తీసేటప్పుడు భూమిలోంచి దానికి వేర్లు ఉంటాయి కదా, పైకి ఉంటాయి చిన్న చిన్న ఇదో మొలకలు మొలకలు, మొలకలు అవి ఉన్నాయా లేవా అని చూసుకుంటారు. ఇవన్నీ తీసి ఏరి అప్పుడు మీరు పక్కనకి బొట్టలు వేసుకుంటారు. అంతేనా? అవును సార్. జడ్జింగ్ అంటే అదే కదా, జడ్జింగ్ అంటే అదే కదా. డ్యామేజ్ లేకుండా సెలెక్ట్ చేసుకుంటాం. డ్యామేజ్ లేకుండా సెలెక్ట్ చేసుకుంటాం కదా సార్. అంతే అదే, సార్. నువ్వు జడ్జ్ చేస్తున్నావు అంటే మెంటల్ గా నువ్వు దాన్ని ఇన్ని రకాలుగా చేసి నువ్వు ఎలా చేస్తావో అట్లాగే ఎమోషనల్ నెగిటివిటీ మళ్ళీ మనకి అది నాకు బంగాళదుంప నేను తిన్నాను, నాకు పడదు, కానీ ఇంట్లో వాళ్ళందరూ తింటారు, వాళ్ళ కోసం అది ఏంటో నేను కొన్నాం, నా బండి పడి సావదు, నేను ఇంట్లో చేసి తీసుకెళ్ళి నేను తిన్నాను. ఇది కూడా ఉంటుంది సార్. ఇది ఎమోషనల్ నెగిటివిటీ. నువ్వు భావోద్వేగాలతో నీకు బంగాళదుంప నాకు పడదు, నేను తిన్ను, నా గ్యాస్ ప్రాబ్లం అయినా కానీ తప్పదు, లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, బరువు పెరుగుతాను, నాకు ఎందుకు వచ్చింది అని చెప్పని అనుకుంటూ దాంట్లో మళ్ళీ మంచి అన్ని ఏరుకుంటూ చేసుకుంటూ వెళ్తాం. ఇట్ బికమ్స్ పర్టికులర్లీ pronounced when things go wrong.
which means there is a gap between the demands and the rigid expectations of your mind. And what? It becomes particularly pronounced when things go wrong. ఈ నెగిటివిటీ అనేది, ఎమోషనల్ నెగిటివిటీ అనేది కానీ, జడ్జిమెంటల్ మైండ్ కానీ ఏదైతే ఉందో అది బాగా ఎప్పుడు కనిపిస్తుందంటే, మనం ఏదైనా ఒక పని మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే, తప్పుగా జరిగితే అది ఇంకెక్కువ కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇది ఎప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే అంటే ఇప్పుడు మీరు బంగాళాదుంపలు కిలో 10 రూపాయలకు వస్తుందని చెప్పి మార్కెట్కి వెళ్ళారు. అక్కడ 70 రూపాయలు చెప్పాడు. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఎక్కువ ఉందా అనిపిస్తుంది కదా సార్, ఎక్కువ ఉందంటాను తీసుకోండి. అదొకటి, ఇంకేమనిపించదా? ఏమనిపిస్తుంది? హానెస్ట్ గా చెప్పండి. ఈమె ఎక్కువ కమ్ముతుంది అనుకుంటాం, వాళ్ళు ఎక్కువ. మన భాషలో ఇప్పుడు మన ఈ భాష కాకుండా మన నిజంగా వెళ్ళిన భాషలో చెప్పండి. ఎవరైనా సరే, గుత్తా గారు, ఎవరైనా ఇంత తక్కువకి వస్తున్నాయి, ఏం లోటు పడుతున్నాయి బట్టిలో అనుకుంటాను. కానే కాదు. ఇంకా అయ్యో పెరమైపోయి త్వరగా కొనుక్కుండవలసిందేమో అనిపిస్తుందండి. ఇంకా కర్ణాటక భవానీ గారు, ఆవిడ చెప్పిందని ఇంత దూరం వచ్చి పని కట్టుకుని వచ్చేమో, ఇక్కడికి తీరా చూస్తే ఇంత రేటు రేట్ ఎక్కువ ఉంది అనుకుంటామండి. అదా సచ్చింది, సచ్చి రెడీ అవుతుంది. అవునా కదా? ఇక్కడేదో మనం కొంచెం పాలిష్గా చెప్పాలని ప్రయత్నం చేయొచ్చు. అసలు ఒరిజినల్ గా మనకు వచ్చే ఫీలింగ్ అన్యాయంగా అమ్ముకుంటున్నారు అనుకుంటాం, అట్లా ఎక్కువ అన్ని పెంచేస్తున్నారు. ఆ, ఇప్పుడు అన్ని పెంచేస్తున్నారు. ఎలా తింటాం ఏంటో ఇవన్నీ కొనుక్కోలేసి వస్తున్నాం. ఇదేనా అనుకునేది? అంతే సార్. 10 రూపాయలది 12 రూపాయలు అయితే పెద్ద ఫీల్ అవ్వం. నువ్వు 10 రూపాయలు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి అనుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి 70 రూపాయలు అయ్యేటప్పటికి నీకు ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే నీ డిమాండ్స్, నీ డిమాండ్ కి ఆర్ రిజిడ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ వాట్ ఈస్. నీ మైండ్ లో నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఇంత ఉంటది. మన 10 రూపాయలు కొనం, ఇదంటే 8 రూపాయలు అవ్వాలి, లేకపోతే 12 రూపాయలు 13 రూపాయలు అవుతుంది, అంతకంటే ఎక్కువ ఉండదు అని చెప్పి మనం అనుకుని వెళ్తాం. అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం అంతా అప్సెట్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. రివర్స్ అయ్యేటప్పటికి ఏమైంది? మన యొక్క ఎక్స్పెక్టేషన్స్, మన థాట్స్, మన డిమాండ్స్ ఏమున్నాయో అవన్నీ రివర్స్ అయ్యేటప్పటికి మనకి ఎక్కడలేని కోపమో, లేకపోతే ఆవేశమో, లేకపోతే ఇంకోటో వస్తుంది. మరి అవతల రోజు కూరగాయల మీద అయితే ఏమంటారంటే, ఏంటమ్మా ఎంత పెంచావు ఇవాళ, ఇంకేం కొంటాం, మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చేట్టుందిగా, నీ దగ్గర బంగాళదుంపలు కొనాలంటే అని కొంచెం ప్యాసివ్గా ఉంటాం, కొంచెం మెత్తగా ఉంటాం. అదే సరే, వాళ్ళు ఏదో చెప్తారు, అమ్మ మార్కెట్ పెరిగిపోయిందమ్మా, మేమేం చేస్తామమ్మా, అదేదో చెప్తారు. అవన్నీ మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం, దట్ ఈస్ ది పెయిన్ గ్యాప్. ఇప్పుడు మనం అనుకుని వచ్చిన దానికి అక్కడ ఉన్నదానికి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే మన 10 రూపాయల వస్తువు 70 రూపాయలు అయ్యేటప్పటికి మనకు వచ్చేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్, ఆ అనుమానం, ఇవన్నీ ఏదైతే మనకు అన్ని మారిపోయి మనం ఒక చివరికి అది ఈ వర్తమానం అనేది వెళ్ళిపోయింది కాదు. ఇవన్నీ మనకి ఈ ఎమోషనల్ నెగిటివిటీ కానీ, మెంటల్ జడ్జిమెంట్ కానీ, ఇవన్నీ ఎప్పుడైతే మారిపోతాయో అప్పుడు దీన్ని ఏమంటాం అంటే పెయిన్ గ్యాప్ అంటాం. బాధ. 70 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పని 10 రూపాయల వస్తువు 70 రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందని, దాన్ని ఒక పెయిన్ గ్యాప్ అంటారు. దాన్ని ఒక బాధ అనమాట, అదో రకమైన బాధ. ఇఫ్ యూ హ్యావ్ లివ్డ్ లాంగ్ ఎనఫ్, యూ విల్ నో దట్ థింగ్స్ గో రాంగ్ క్వైట్ ఆఫెన్. మనం మన జీవిత కాలంలో, మన రోజువారీ దినచర్యలో మనం చాలాసార్లు మనం అనుకున్న దానికి భిన్నంగా జరగటం మనం చూస్తుంటాం.
ఈ కూరగాయలనే కాదు, చాలా విషయాలు మనం భిన్నంగా జరగటం అనేది చూస్తుంటాం కదా. మనం మా అబ్బాయి 98%, 99% స్కూల్ టాపర్ కావాలని చెప్పి జిల్లా టాపర్, స్కూల్ టాపర్, స్టేట్ టాపర్ ఏదో ఒక ఆశ పెట్టుకుంటాం మనం. ఏదో పొరపాటు ఎక్కడో జరిగింది, దాంతో అది కాదు, థింగ్స్ గో రాంగ్. అదే మనం అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అది చాలాసార్లు జరుగుతుంటది. మనం ఒక విధంగా అనుకుంటాం, ఇంకో విధంగా జరుగుతూ ఉంటుంది అనేది. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. థింగ్స్ గో రాంగ్, అది మన ఎప్పుడు ఇవన్నీ అనమాట. ఇట్ ఈస్ ప్రిసైజ్లీ అట్ దోస్ టైమ్స్ దట్ సరెండర్ నీడ్స్ టు బి ప్రాక్టీస్డ్. ఇట్లాంటి సందర్భాల్లోనే ఎప్పుడైతే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదో, ఫలితం ఇంకో విధంగా వచ్చిందో, అట్లాంటి సందర్భంలోనే నువ్వు ఈ సరెండర్ అనే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ శరణాగతి అనేదాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా అంటే, మనకేది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, మనం ఏమనుకుంటాం, మనకి ఇంతే రాసి పెట్టుంది కాబట్టి ఇంతే జరిగింది అనుకుంటాం. రాజమండ్రి భవానీ గారు అలాగే అనిపిస్తుంది అండి. ఉం? అవునండి, ఇంత మనకి ఇలాగే రాసి పెట్టుందని అనిపిస్తుంది అండి. అట్లే ఇంతే రాసి పెట్టింది, ఇంతే చేస్తాం, మనకేముంది అని చెప్పి వదిలేసుకో. అవునండి, తప్పదండి. ఇంకా వచ్చిన తర్వాత దాన్ని ఏం మార్చలేం కదండి. మార్చలేం కదా అది. సో ఇట్లాంటి సమయాల్లోనే మనము ఆ సరెండర్ అంటే మనం వేరే ఏదైనా అక్కర్లేదు. సరే మన దేవుడు ఇంతే ఇచ్చేయాలి, దీంతో సర్దుకోవటం లేని చెప్పి వెళ్ళిపోతాం చూసారా, అదే సరెండర్. అవునండి, అవును. ఇఫ్ యూ వాంట్ టు ఎలిమినేట్ ద పెయిన్ అండ్ సారో ఫ్రమ్ యువర్ లైఫ్, నువ్వు నీ జీవితంలో నుంచి బాధ, దుఃఖము, నొప్పి ఇట్లాంటివన్నీ నువ్వు పోగొట్టుకోవాలి అంటే నీకు వచ్చిన దాంతో నువ్వు తృప్తి పడాలి. అవునండి. మన దేవుడు ఇంతే రాసి పెట్టాడు కాబట్టి దీనికంటే మనం ఎక్కువ ఆశించకూడదు, ఆశపడకూడదు అని చెప్పి దాన్ని అక్కడ మనం సరెండర్ అయిపోయాం అనుకోండి, మనకి ఇంతేదే అనుకుంటే అయిపోయింది, మనకి ఏ బాధ ఉండదుగా. సార్ ఇందులో ప్రత్యక్ష సాక్ష్యాన్ని నేనే సార్. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా ఎలా అయిపోయిందంటే నాకు తారుమారు తక్రమారు అయిపోయింది అనమాట. ఎప్పుడు 97%, 80% స్కూల్ సెకండ్ థర్డ్ లో ఉండేవాడు. 90% పడిపోయేటప్పటికి మీకు ఎవరికి చెప్పలేను, కానీ ఆ రోజు ఈవినింగ్ నుంచి పడిపోయిన దాన్ని నిన్న ఈవినింగే నేను లెగిసాను, కొంచెం కోలుకున్నాను. బాబోయ్ పిల్లలు ఇలా అయిపోతున్నారు, నేను ఎలా ఉంటే ఇంక ఇలా ఉండదు అని నాకు నేను రియలైజేషన్ చేసుకుని చాలా చాలా ఈ 3 days లో నేను పొందింది ఏంటంటే విరక్తి చాలా పొందాను సార్. ఎందుకంటే కష్టం ఎంతో బలం అన్ని నాకు తెలుసు, కానీ వాడు నాకన్నా ఆడు గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే సరే అయిపోయింది కదా ఇక్కడ వదిలేసి నేను దీని మీద పెట్టుకుంటే ఇప్పుడు ఇది చదవలేనమో రేపు నుంచి అని ఆడుకాడు అనుకోవడం చూసి వీడికున్నది నాకు లేకపోయింది ఏంటి అని చెప్పి చాలా ఏడ్చేసాను సరే. అంటే మానసిక యోధన ఎలా ఉంటుంది అనేది టప్మ నాకు ఎందుకు అంత నీరసం వచ్చేసిందో తెలియదు, నేను ఎందుకు అలా పడిపోయినా తెలియదు, నేను ఎందుకు అలా అయిపోయినా తెలియదు. ఈ 3 days నేను పొందాను సార్. కానీ వాడు చాలా కష్టపడ్డాడు, ఎప్పుడు టాప్ లో ఉండేవాడు, ఒక్కసారిగా 90%కి ఆ 10 లిస్ట్ లో కూడా లేడు అనేటప్పటికి చాలా బాధేసింది సార్. చాలా చాలా బాధేసింది. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను అలాగే సరెండర్ అయిపోయాను. మీరు ఇది ఎట్లా అంటే, మనం చిన్న చెరువులో ఈత కొట్టడం వేరు, ఒక చేప పిల్ల ఉందనుకోండి, గ్లాస్ నీళ్ళలో వేసాం అనుకోండి, అది ఎట్లా దాని యొక్క పరిమితి ఒక విధంగా ఉంటుంది. అదే తీసుకెళ్ళి ఒక పెద్ద గంగాళంలో వేసాం అనుకోండి, అది ఒక విధంగా ఉంటుంది. అక్కడి నుంచి తీసుకెళ్ళి చెరువులో వేసాం అనుకోండి, అక్కడి నుంచి తీసుకెళ్ళి సముద్రంలో వేసాం అనుకోండి, ఎట్లా ఉంటుంది దాని పరిస్థితి. గ్లాసులో వేసినప్పుడు అదొకటే, అదే పెద్ద గంగాళంలో వేసినప్పుడు ఇంకో 4 ఉంటాయి దాంట్లో, అదే చెరువులో వేసినప్పుడు ఇంకొన్ని 100 ఉంటాయి, అదే సముద్రంలో వేసినప్పుడు అది మనం ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు ఉండే ఫీలింగ్ వేరు. అదే 10 మందిలోకి వెళ్ళేటప్పటికి, 100 మందిలోకి వెళ్ళేటప్పటికి, 1000 మందిలోకి వెళ్ళేటప్పటికి మన స్థానం మారిపోతాం. మీ మీ ఒక్కడే అబ్బాయి అనుకోండి, మీరు ఇచ్చే
ఇంపార్టెన్స్ కానీ అవన్నీ వేరుగా ఉంటాయి. ఇద్దరు ఉన్నారనుకోండి, మీ దగ్గర ఉన్నది ఇదే, దీన్నే ఇద్దరికి పంచుతారు, ఒకళ్ళకి పంచేవాళ్ళు. అదే నలుగురు ఉన్నారనుకోండి, మీరు ఒక్కడే ఉండే ఫోకస్ నలుగురు ఉన్నప్పుడు మీరు చేయగలుగుతారా? చేయలేను సార్. కానీ ఎప్పుడు అవే ఇప్పుడు పెద్దగా వేరే క్వశ్చన్స్ మార్క్ రాలేదు, వేరే ఏవి రాలేదు. అన్ని యాజ్ ఎప్పుడు వచ్చినాయి పేపర్ అంతా ఎలాగుండేది అలాగే వచ్చింది. కానీ మీరు అది కాంపిటీషన్ లో మీరు మీ అబ్బాయి ఒక్క కాలేజీలోనూ ఒక స్కూల్లోనూ ఉన్నప్పుడు 50 మందితో ఉన్న కాంపిటీషన్ లో ఎగ్జామ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి నీ కాంపిటీషన్ లక్షల్లోకి వెళ్ళిపోయింది. అది ఎలా అయిపోయిందంటే సార్, ఎప్పుడు 70-80% లో ఉన్నవాడు టాపర్ లోకి వచ్చారు. ఈ 97-98 ఉన్న వాళ్ళందరూ కూడా 92-90 లోకి ఇట్లోకి పడిపోయారు. తర్వాత ఇవన్నీ ఏమో సార్ అసలు. కానీ చాలా అట్లా నేనైతే నేను బీకామ్ లో ఉన్నప్పుడు అకౌంటెన్సీ నేను నేర్పేవాడిని అందరికీ. నా ఫ్రెండ్స్ అందరూ 7-8 మంది ఇంటికి కలిసి చదువుకునేవాడు. వాళ్ళందరికీ అకౌంటెన్సీ నేను నేర్పేవాడిని. ఇది ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని. వాళ్ళందరూ నేర్చుకుని వాళ్ళు బీకాంలో వాళ్ళు పాస్ అయ్యారు, నేను తప్పా. అకౌంటెన్సీలోనే తప్పా. సార్ నేను నిజంగా చెప్తాను, నేను అకౌంటెన్సీలోనే తప్పా నేను ఫైనల్ ఇయర్ లో. వాళ్ళు ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లంని వాళ్ళు నేను చెప్పిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అప్లై చేసి వాళ్ళు పాస్ అయ్యారు. అది నేను అప్లై చేయలే. మేము బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు మా గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అన్ని వేసుకుంటూ వస్తాం. ఆ లెక్కలే చేసి గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అలవాటు అయిపోయింది. గ్రాస్ ప్రాఫిట్ వస్తే రైట్ సైడ్ వేయాలి, గ్రాస్ లాస్ వస్తే లెఫ్ట్ సైడ్ వేయాలి. గ్రాస్ లాస్ వస్తే ఎట్లా చేయాలనే మైండ్ నేను అప్లై చేయలే. నేను తప్పా. వాళ్ళందరూ అప్లై చేశారు. గ్రాస్ ప్రాఫిట్ వస్తే రైట్ సైడ్ వేసాం కాబట్టి లాస్ వస్తే లెఫ్ట్ సైడ్ వేయాలి బ్యాలెన్స్ షీట్ లో. అది వేసారు, వాళ్ళకి అయిపోయింది. అందుకే బాగా చదివే వాళ్ళందరూ ఎగ్జామ్స్ లోకి వచ్చేటప్పటికి ఆ క్షణంలో వాళ్ళ అప్లికేషన్ ఆఫ్ మైండ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అదే విధంగా ఉండాలని ఎక్కడా లేదు. ఆ జులై సినిమాలో బ్రహ్మాండమైన సినిమా డైలాగ్ అది లాస్ట్ లో. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవడు ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో రాస్తాడో అనేది ముఖ్యం, కానీ ఎంత చదివాడు అనేది కాదు. అవును సార్, ఎగ్జామ్ టెన్షన్ కూడా ఉంటుంది సార్ కొందరికి. ఎంత ఎగ్జామ్ టెన్షన్ బాగా కాదు, మనం ఎమోషనల్ గా వాళ్ళ మీద పెట్టే భారం ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు మీ ఎమోషన్, మీ ఎక్స్పెక్టేషన్ అన్ని వాళ్ళ మీద రుద్దుతున్నారు. మీరు అనుభవించేది కాకుండా మళ్ళీ వాళ్ళ మీద కూడా రుద్దుతున్నారు. దానివల్ల మీ ఇద్దరు పెయిన్ లోనే ఉంటారు. అదే గనక సరే ఇంత కష్టపడి చదివాడు, బాగానే మార్కులు వస్తాయి, దేవుడి ఇష్టం, ఆయన ఎంత జరిగింది ఎంత వస్తే అంతే అని చెప్పి మీరు అనుకుని ఉన్నట్టయితే మీకు ఈ బాధ అంతా ఉండుండేది కాదు. అందుకనే ఇది చెప్పింది ఇక్కడ, నీకు ఎప్పుడైనా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినప్పుడే నీకు ఈ సరెండర్ అనేది అవసరం. సార్ ఇదే సిచ్యువేషన్ నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నాను సార్. మీరు ఎమోషనల్ గా, మీరు మెంటల్ గా, మీరు ఎమోషనల్ గా మీరు చాలా వీక్. మీరు ముందు దాన్ని మార్చుకోవాలి. ఇది జరిగింది అంటే ఎందుకు జరిగింది అని దాని గురించి ఆలోచించే బదులు ఎలా జరిగింది అని ఆలోచించండి. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించండి. ఎందుకు జరిగింది అని చెప్పి మదన పడుతూ కూర్చుంటే ఏమీ అవ్వదు. మనకి ఇంతే రాసి పెట్టుంది, ఇంతే జరిగింది, ఫైన్. దీన్ని ఇంకా మనం ఇంకా దీన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలని ఆలోచించాలి. అంతేగాని ఇప్పుడు మీరు 2 రోజులు 3 రోజులు లేవకుండా పడుకుంటే ఇంట్లో ఏమైపోతాయి, వాళ్ళందరూ ఏమైపోతారు. అదే అయిపోయింది సార్. పోనీ ఇంత బాధపడిన తర్వాత మళ్ళీ మీకు నార్మల్ ఒక తప్పిందా? అలా కన్నా సార్ అందరూ ఫోన్ చేసి మీ అబ్బాయి రాలేదేంటి, మీ అబ్బాయి ఎలా వస్తాడు అనుకుని ఎక్స్పెక్ట్ చేసి ఇలా అనేటప్పుడు ఇంకా అసలు ప్రాబ్లం అక్కడ చూసినట్టు వీళ్ళందరికీ మనం ఏ సమాధానం చెప్పాలి అని బాధ ఎక్కువ. అసలు ముందు 90 వచ్చినందుకు కాదు, వీళ్ళందరూ అడిగితే ఏం చెప్పాలని బాధ ఉంది అది. కానీ నేను ఇంత బాధలోంచి కూడా వాడిని చూసి నేను మళ్ళీ బయటకు వచ్చాను సార్. వాడు అదే అన్నాడు, వాడికి ఉన్న మీరు హర్షిత్
యొక్క మానసిక స్థితి మీకంటే బెటర్ ఉంది. ఎస్ సార్, చాలా బెటర్ గా ఉన్నాడు. వాళ్ళ డాడీ మరి లాగా మీరు ఇంప్రూవ్ అవ్వాలి. మీరు ఆయనతో పాటు మీరు పైకి రావాలి, కానీ ఆయన కింద లాక్కండి. అవుతున్నాను సార్, ఇంకా అవ్వలేకపోతే ఇది మాత్రం పెద్దగా దెబ్బ కొట్టినట్టు అనిపించేసింది. Acceptance of what is immediately frees you from mind identification and thus reconnects you with the being. ఈ యాక్సెప్టెన్స్ అనేది నువ్వు ఎప్పుడైతే దాన్ని ఉన్నట్టుగా నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఓకే నాకు ఇంతే ప్రాప్తం, నాకు ఇంతకంటే అక్కర్లేదని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అప్పుడు అది నిన్ను ఈ మైండ్ ఐడెంటిఫికేషన్, ఇప్పుడు మీరు పొందిన ఈ బాధ, ఈ గుర్తింపు, మానసిక ఈ మైండ్తో మీకున్న గుర్తింపు, వీటన్నిటిలోంచి మిమ్మల్ని విడుదల చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఎవరు అడుగుతారో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, పరుగు పోతే అయ్యో నేనేమని చెప్పలేదు, ఈ దీంట్లో బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చినప్పుడు ఏమవుద్ది, నాకు మనం మీరు చెప్పినప్పుడే నాకు ఆ డౌట్ వచ్చింది, ఈమె 90% అని చెప్పింది, ఇక్కడ ఎక్కడో లోపల ఏదో ఉంటుందని చెప్పండి. సరే మళ్ళీ మీరు మాట్లాడలేదు కదా, ఓకేలే మీరు కాంప్రమైజ్ అయిపోయారేమో అనుకున్నాను నేను దానికి. లేదు సార్, అది మీరు ఫ్రీ అయిపోయినట్టయితే ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్, ఇంకోసారి మనం ప్రయత్నం చేద్దాం, ఇంకోసారి మనకి నెక్స్ట్ దాంట్లో బాగా వస్తుంది అని చెప్పి మీరు అనుకుని కనుక మీరు అక్కడ తృప్తి పడి ఉన్నట్లయితే మనకి ఇంతే ప్రాప్తం అని చెప్పి మీకు ఈ బాధల నుంచి బయటకు వచ్చి ఉండేవాడు. అండ్ రికనెక్ట్స్ యూ విత్ బీయింగ్. అది మిమ్మల్ని మళ్ళీ మీతో తీసుకెళ్ళి అనుసంధానం చేస్తుంది. రెసిస్టెన్స్ ఈజ్ ది మైండ్. ఈ మైండ్ అనేదే మనకి నిరోధక కారకం. ఎప్పుడైతే మనం ఈ మైండ్ కంట్రోల్ నుంచి బయటకు వస్తామో, మనం ఈ పరిమితుల్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈ మైండ్ కంట్రోల్ మనం ఏదైతే ఉందో మన జీవితం, దాంట్లోంచి మనం బయటకు వచ్చేస్తాం. అందుకని నువ్వు వచ్చేదాన్ని రాని, నువ్వు ఆపొద్దు. ఆపకుండా నీకేది అవసరమో అది తీసుకో, దాంట్లోనే నీ ఉనికిని గుర్తించు. నువ్వు నీకు దైవ కృప ఇంతే ఉంది. నేను రోజు గుడికి వెళ్తా, నేను కమిటీ మెంబర్ని, మేనేజ్మెంట్ కమిటీలో నేను మెంబర్ని అయినా కూడా సాయంత్రం పూట ఎప్పుడైనా వెళ్తే ఏదైనా ప్రసాదాలు ఎవరైనా విఐపీలు వస్తారో రాదారు అని చెప్పని ఒక 10 ప్యాకెట్లు 7 ప్యాకెట్లు ఎన్ని ఉంటే అన్ని కట్టి ఉంచుతారు, ఇంత చిన్న చిన్నవి. నేను ఉంటా, మిగిలిన భక్తులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మా పంతులు గారు వాళ్ళు ఎవరికైనా ఇస్తారు, కానీ నాకు ఇవ్వడం. నేను మేనేజ్మెంట్ కమిటీ మెంబర్, నువ్వు నాకెందుకు అని నేను అడగొచ్చు, లేకపోతే చెప్పొచ్చు, ఏమంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఇవ్వండి, నేను లేనప్పుడు ఇంకెవరికైనా ఇచ్చుకోండి అని కూడా చెప్పొచ్చు. అది నా డిమాండ్ అవుద్ది, నా ఎక్స్పెక్టేషన్ అవుద్ది. అదే గనక నాకు ప్రాప్తం లేదు, వాళ్ళకి ప్రాప్తం ఉంది ఆ ప్రసాదం, వాళ్ళకి వెళ్ళిపోయిందని నేను అనుకుంటే నాకు అసలు చికాకులు ఏం లేవు కదా. సార్ హ్మ్? అవును. నాకెందుకు ఇవ్వవు అనేటువంటి ఆ యుగోని కనుక నేను వదిలేస్తే, నాకెందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వేసుకోండి. నాకెందుకు ఇవ్వవు అనే బదులు మీ ఆన్సర్ ఎట్లా ఉంటుంది? అదే క్వశ్చన్ సార్, నాకు చిన్నప్పటి నుంచి ఎలా ఎదురవుతుంటే అదే బాధ వచ్చేసి, ఎన్నాళ్ళు మాత్రం నేను ఇప్పుడు అన్ని వచ్చినా ఏమీ రాందలాగా అయిపోతున్నాను నేను. ఎక్కడ అనేది నాకు అర్థం అవ్వట్లేదు సార్. నేను చెప్పింది 10 మందికి పని చేస్తుంది, నాకు పని మీరు చేయట్లేదు. ఈ స్థితి మనం ఒక 7-8 పుస్తకాల ముందు కూడా ఇదే స్థితిలో ఉన్నారు మీరు. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు. అంటే ఓటమే తగులుతుంది కదా సార్. ఇప్పుడు అదే మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు అదే నేను నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి నేను పంతులు గారిని అడిగే బదులు, పంతులు గారు నాకే ఎందుకు ఇవ్వాలి, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వకూడదు అని నేను ఆలోచించుకుని ఉన్నట్టయితే నా వచ్చే ఆలోచన దాని సమాధానం నాకు వేరుగా వచ్చేది కదా, వేరుగా వస్తుంది కదా. నాకే ఎందుకు ఇవ్వాలి, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళకి నాకంటే ఆయన పాపలు ఉండొచ్చు, లేదు వాళ్ళ దేవుడు వాళ్ళకి ప్రసాదంగా వాళ్ళకి అవి రాసి పెట్టి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కాబట్టి నేను దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను మనసుకి ఎందుకు ఎక్కించుకోవాలి దీన్ని?
అది సార్ ఇది నిరుత్సాహం అప్రోచ్. నిరుత్సాహం అనేది ఎదుటి మనసులో ఇంకొక పని చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలని ఆలోచన కానీ ఏమి రావట్లేదు సార్. నిరుత్సాహం వచ్చేస్తుంది సార్. మీరు రావు. వేణి మ్యామ్, నా ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ ఇప్పుడు ఇద్దరు సేమ్ సిచ్యువేషన్స్ లోనే ఉన్నామని చెప్తున్నాను. మా అబ్బాయిది కూడా జస్ట్ 4 days బ్యాక్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. నేను మన గ్రూప్ లో కూడా అనౌన్స్ చేయాలి. అట్లీస్ట్ మా బాబు ఎగ్జామ్స్ రాసినది బ్లస్ అయింది కూడా అడిగినట్టు నాకు గుర్తులేదు. అండ్ రిజల్ట్స్ వచ్చినాయి కూడా అంత అవసరం ఏముందిలే అన్నట్టు. నాకు తెలిసి మా అబ్బాయి రిజల్ట్స్ ఎలా ఉంటే ముందే మేము గెస్ట్ చేసాం, వాళ్ళ డాడీ నేను కూడా. 8:30 వచ్చినాయి. అందరూ అడగడం అంటే నన్ను ఎవరు అడగలేదు, అందరూ స్టేటస్ పెట్టుకున్నా, నేను పెట్టాల్సిన అవసరం లేదు కదా, పెట్టలేదు. 9:50 అందరికి 9:50, మా పాపకి కూడా వస్తాయి. కాకపోతే వాడు లైట్ తీసుకుంటాడు. ఎందుకు వాడు చదివేసి మీరు అన్నట్టు టెన్షన్ పడి రాలేదంటే ఓకే, కానీ మా అబ్బాయి ముందే చెప్పాడు, అమ్మ నేను ఇవి చదివాను ఇవి రాస్తానని. ఓకే, నేను అంటాను వాళ్ళ డాడీని, అంటే వాడు ఒకటి ఫీలింగ్ ఎక్కడ స్టక్ అవుతున్నాడంటే నన్ను జైల్లో పెట్టి చదివిస్తున్నారు మీరు, ఇప్పుడు అదే అంటాడు. హాస్టల్కి వెళ్తేప్పుడు నన్ను జైల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు కదా. మనం ఏంటంటే ఇన్ని లక్షలు పెట్టి చదివించేస్తే వాళ్ళు బాగా చదివేస్తారు కదా, అక్కడైతే బాగా చెప్తారు కదా, మన లోకల్లో ఉన్న స్కూల్స్ బాగుండవు కదా అన్నట్టు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో, అదే హాస్టల్నే జైల్లో ఫీల్ అవుతారు అనుకోండి పిల్లలు. బెస్ట్ గా ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని మనము చదివించుకోవడానికి మనము చూస్తూ ఉంటాం. వాడికి 8:30 వాడు, ఎందుకంటే వాడు చదివి రాసి మార్క్స్ రాకపోతే ఫీల్ అవ్వాలి. ఓకే, వాడు ముందే ప్రిపేర్డ్గా ఉన్నాడు, వాడేంటి మేమేంటి, కాకపోతే 900 క్రాస్ చేస్తే అని అనుకున్నాడేమో. మాకు ఓకే 900 క్రాస్ చేసినా ఓకే, క్రాస్ చేయకపోయినా ఓకే. వాడి గురించి మేము మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నాం. లిటిల్ బిట్ బాధ ఉంటుంది, ఎందుకంటే వాడు ఫోకస్ చేసి చదివి గ్రిప్ చేసే సిచ్యువేషన్ అవకాశం ఉంది. మా చిన్నప్పుడు మాకు లేదు నాన్న ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఇది కానీ మాకు లేదు, కాబట్టి మేము చిన్నప్పుడు చదువుకోలేకపోయాము. నీకు ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం వరకు మా బాధ్యత కాబట్టి ఇస్తున్నాము. నువ్వు ఎలా తీసుకుంటే దాన్ని, ఎలా రిసీవ్ చేసుకుంటే దాన్ని అలా యూటిలైజ్ చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళొచ్చు అని మాత్రం చెప్తున్నాము అంతే. అంతవరకు ఇంకా వాడు మెంటల్ గా ఎలా తీసుకుంటాడు అనేది వాడి ఇష్టం అన్నట్టు. ఇక్కడ సఫరింగ్ అసలు లిటిల్ బిట్, నాకు రిజల్ట్స్ చూసిన వెంటనే కూడా యాక్సెప్టెన్సీలో ఉన్నాను, ఎంత వచ్చినా నాకు ఓకే. మా అమ్మాయి కూడా పాపం చాలా టైం, ఎగ్జామ్ ముందు రోజు తనకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి చెకప్కి, ఎందుకంటే తలపోటు వచ్చేస్తుంది, అంటే టెన్షన్తో ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, అంత టెన్షన్ తను ఫీల్ అవుతుంది, రిజల్ట్ చూపించాలి కదా అన్నట్టు. ఓకే, ఇద్దరు రెండు వెర్షన్స్ లో ఉన్నా కానీ మేమైతే దేనికన్నా యాక్సెప్టెన్సీ ఓకే. కానీ మనకి పిల్లల మీద ఒక నమ్మకం ఉంది, వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఏదో ఒకటి వాళ్ళ రిజల్ట్ వాళ్ళు చూపించుకుంటారు కదా అన్న నమ్మకంతో భరోసాతో వాళ్ళని ఏమి మనము ఓకే వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలన్నట్టు, ఏదైతే గైడెన్స్ ఇవ్వాలో ఏదైతే చేయాలో. కానీ ఒక్కటి ఏంటంటే ఎవరైనా ఏదైనా అంటారేమో, ఎవరైనా అడిగినా చాలా మంది 970s క్రాస్ చేసి 980s క్రాస్ చేసిన పిల్లల పేరెంట్స్ మేబీ చేసి అడిగారు నన్ను, మా బాబుకి ఎలా వచ్చినా, మా బాబుకి 8:30 వచ్చింది, పర్వాలేదు, మేము చాలా హ్యాపీ అనమాట. నేను ఎంజాయ్ చేస్తాను మా బాబుని చక్కగా. ఏదైతే తనకి ఏది బేబీ అందరికి మార్క్స్ రిజల్ట్స్ కాదు కదా, వాళ్ళకి వేరే హోప్ ఉంటుంది, వేరే నాలెడ్జ్ ఉంటుంది, ఇంకా వేరే వెర్షన్ లో వాళ్ళ థింకింగ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ అయితే మేము తనకి ఇస్తాము అనేసి అంతే. వాళ్ళు కూడా అబ్బా భలే అండి, మా పాపకి 987 వచ్చినా ఏడుస్తుందండి, 990 లలిత క్రాస్ చేయలేదని అలా. అదేంటంటే హర్షిత్ ప్రూవ్ అయితే నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. అంటే వాడికి మొత్తం A to Z CBS చెప్పడం, నేనే చెప్పుకున్నాను, నేనే చేశాను, ఇద్దరు పిల్లల్ని చేశాను, ఇద్దరు బాగానే సక్సెస్ అయ్యారు. అంటే హర్షిత్ ప్రూవ్ అయ్యి ఉంటే నేను మళ్ళీ ఒకసారి ప్రూవ్ అవ్వదును, అంటే నేనేంటో నాకు కూడా ఆడి ద్వారా జనాలు తెలియజేసుకున్నాను. ఆ అవకాశం ఇద్దరికి రాలేదన్నమాట. మెయిన్ థింగ్ అదొకటి కూడా నాలో ఉందన్నమాట. వాడు అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారని కాదు, ఫస్ట్ నుంచి నాది అంతే, ఏంటో తెలీదు, ఎంతున్నా నాకు నేను చూపించినోడు పాస్ అయ్యేవాడు, నేను చూపించినోడు బాగా రాసేవాడు, నేను చూపించినోడు అలా అయ్యేవి తప్ప నాకేంటో చూపించి నాకేం వచ్చేవి కాదు. అదే ఫస్ట్ నుంచి నాలో అలాగే అదే ఏం కాదు, ప్రయత్నం మన చేతిలో ఉంటది మేడం, ఫలితం భగవంతుడి చేతిలో. మెయిన్ అది మనము దృష్టి పెట్టినప్పుడు ప్రయత్నం మాత్రం మన చేతిలో ఉంటుంది. చలో ఇది డిస్కషన్ ఎండ్ అవ్వదు, ఎందుకంటే వేణి గారు ఒక లైన్ లో ఉంటారు, మీరు ఒక లైన్ లో ఉంటారు, ఇద్దరు చెరో లైన్ లో ఉన్నారు. అది అవ్వదు. మీరు ఎప్పుడైతే మీ ఉద్దేశాలు, మీ గోల్స్, మీ లక్ష్యాలు పిల్లల మీద రుద్దుతారో ఈ ప్రశ్న వస్తుంది. రుద్దకండి. నేను డాక్టర్ కాలేకపోయాను, నా పిల్లలు డాక్టర్ అవ్వాలనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. అది పెట్టుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది. అలా అని కాదు సార్, నేను ఒక్కసారైనా ఏదో ఒకటి అడుగుతా ఉంటుంది సార్. నేను ఇప్పుడు ఆ ఏం అనలేదు చేయలేదు, కానీ నేనేంటంటే నేను ఇంకా ప్రూవ్ అవ్వలేను. ఇంకా నాకు ఇప్పటికే 35, 38 వచ్చేసి ఇంక నాకు అవకాశం లేదు.
ప్రతిదీ ఇలాగే అవుతుంది సార్. నేను ఏ పని చేస్తున్నా మీరు నాకేమి రా ఏది చేసినా మీరు చేసేటప్పుడే మీ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటది, మీ ప్రయత్నం ఒకటి ఉంటది, రిజల్ట్ ఇంకోటి ఉంటది. అంతే, రిజల్ట్ ఎప్పుడు వేరుగా ఉంటుంది సార్. వేణి గారు మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఏ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఏ ఫలితం వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయగలిగి ఉండేవాళ్ళు. మీరు ఒక టార్గెట్ ఒక లెవెల్ పెట్టుకుంటారు, ఆ లెవెల్కి రాకపోతే మీరు డిసప్పాయింట్ అయిపోతారు. మనం ఏ లెవెల్ వరకు మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి అనేది మీకు క్లారిటీ లేదు. మనం ఏం చేస్తామంటే వీ ఓవర్ ఎస్టిమేట్, అప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. వదిలేయండి, ఎక్స్పెక్టేషన్ వదిలేయండి. ఇప్పుడు లలిత చెప్పినట్టు ఎస్ ఇది బాబు నీ పరిస్థితి, దీన్ని ప్రొవైడ్ చేయాలి, నేను ప్రొవైడ్ చేస్తాను, అయిపోయింది. దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అని వదిలేసేయండి. మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఇంకా మీ వారు ఇంకా ఎక్కువ ప్రశాంతంగా ఉంటారు. సావిత్రి గారు మీరు చెప్తున్నారు. అదే నేను ఇంకా ప్రూఫ్ చేసుకోలేను అని అంటున్నారు. అలా కాదండి, నేను 39 years లో ఈ జాబ్ తెచ్చుకున్నానండి. అట్లా అనుకుంటే ఎట్లాగండి? మనం చేసే ప్రయత్నం మనం చేస్తాము. మీకు తర్వాత ఇంకా అర్థం కాలేదు కృష్ణవేణి గురించి, వేణి గురించి. నేను ఎన్నేళ్ళబడి చూస్తున్నాను. ఆవిడ ఏది చేసినా క్లోజ్డ్ మైండ్ తో చేస్తారు, అది అంతకంటే ఏం లేదు. ఈ